పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. ఎన్సిపి, శివసేన, ఆప్, లేటెస్ట్గా టీఎంసీ, ఈ ప్రాంతీయ పార్టీలన్నిట్లలో కూడా చీలికొచ్చింది. వీటన్నిటి వెనకాల బీజేపీ ఉంది అనేటువంటి మాట కూడా వినిపిస్తోంది. నెక్స్ట్ టార్గెట్ సౌత్ ఇండియా, అందులోనూ బీఆర్ఎస్ అనేటువంటి మాట ఎందుకని వినిపిస్తోంది? దీనికి సంబంధించి ఈ మధ్య విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. నిజంగా ప్రాంతీయ పార్టీల్లో కుటుంబ పాలన అనేది విపరీతంగా జరగడం వల్లే ఇలాంటివన్నీ అవుతున్నాయా, లేకపోతే బీజేపీ వీటన్నిటిని హైజాక్ చేసే ప్రయత్నం చేస్తోందా? మనతో పాటుగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ ఫౌండర్ మెంబర్ అండ్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు. హలో అండి, నమస్తే. సో మీరు ప్రాంతీయ పార్టీ, అందులోనూ ఒక ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమించినటువంటి ఒక పార్టీ ప్రారంభం నుంచి ఉన్నారు. ప్రారంభంలో మీరు ఒక ఫౌండర్ మెంబర్గా ఉన్నారు. ఈ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనకు ఆల్మోస్ట్ 26 years అయిన తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉనికిలో లేకుండా పోతోంది, లేకపోతే దానికి అస్తిత్వం ఉండదు, అది పార్టీ చీలబోతోంది అనేటువంటి మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి? అసలు టీఆర్ఎస్, నాటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఆవిర్భవించింది అని మనం తెలుసుకుంటే మీరు అడిగిన దానికి నేను జవాబు చెప్పగలుగుతా. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అయితేనే మా బతుకులు బాగుపడతాయని చెప్పి నాటి నుండి నిన్నటి దానిక, అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు తెలంగాణ ప్రజలు అడుగుతూనే ఉన్నారు, పోరాటం చేస్తూనే ఉండే. 1956లో తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రంతో కలిపిన నాడే పుట్టింది ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం. కేవలము 10 సంవత్సరాల లోపట్నే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఒక ప్రాంతీయ పార్టీ పుట్టింది, తెలంగాణ ప్రజా సమితి. పోరాటాలు చేసింది, దురదృష్టవశాత్తు ఆశయాన్ని సాధించలేదు తెలంగాణ ప్రజా సమితి. నాడు తెలంగాణ ప్రజా సమితిని కూడా మింగేసింది కాంగ్రెస్ పార్టీ. ఎంపీలు గెలిచిన, శాసనసభ్యులను గెలిచిన చీలిక చేసి అందరినీ కూడా ఆకలింపు చేసుకుని మింగేసేసింది కాంగ్రెస్ పార్టీ, తనలో కలిపేసుకుంది. అది ఈరోజు బీజేపీ కాదు, కాంగ్రెస్ పార్టీ. మరి నాడు ఒక రాష్ట్ర ఉద్యమం కోసం పుట్టిన పార్టీనే మింగేసింది. సమస్య ఆగిందండి, మళ్ళీ అది ఆవిర్భవించింది. మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితి పేరిట 2001లో కేసీఆర్ గారి నాయకత్వాన మేమందరం కూడా మీరు అన్నట్టు ఫౌండర్ మెంబర్స్, ఒక రాష్ట్ర సాధన కోసం పుట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీ, నేటి బీఆర్ఎస్ పార్టీ మరి సుదీర్ఘంగా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. కాబట్టి మీరు అనేటువంటి ప్రశ్న, బీఆర్ఎస్ పార్టీ చీలిపోతుంది, బీఆర్ఎస్ పార్టీని మింగేస్తుంది బీజేపీ అనేది, అది కొత్త విషయం కాదు, ఆశ్చర్యపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే జాతీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ నేడు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కూడా దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఉండడం వల్ల మా ఉనికి లేదు, ఉనికి ఉండదు, ప్రజల ఆస్పిరేషన్స్, ప్రజల ఆలోచనల్ని మేము పరిష్కరించలేము, కాబట్టి ప్రాంతీయ పార్టీలు ఉండొద్దనేది ఆ రెండు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు అనుకుంటాయి. నాటి నుండి నేటి వరకు కూడా అనుకుంటాయి. ఈరోజు బీజేపీ బహుశా మహారాష్ట్రలో శివసేనను, లేకపోతే వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ని, లేకపోతే సమాజ్వాదీ పార్టీని, లేకపోతే బీజూ జనతాదళ్ పార్టీని, తమిళనాడులో ఏఐడిఎంకేని చీల్చి కొంతమందిని వాళ్ళ పార్టీలో చేర్చుకోవచ్చు, లేకపోతే ఆ పార్టీలను కూడా ఇంతకుముందు చెప్పినట్టు కలుపుకోవచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీలను లేకుండా చెయ్యలేవు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ. అతి ముఖ్యమైన కారణం ఎందుకంటే భారతదేశము వివిధ వర్గాలు, భాషలు, ప్రాంతీయ తేడాలు ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఒక యూనిటరీ స్టేట్గా ఆవిర్భవించింది. భూగోళం పుట్టినప్పుడు కాంచాలి ఈ మొత్తం ఈనాటి భారతదేశాన్ని ఎవరు పరిపాలించలేదు. అశోక చక్రవర్తి పరిపాలించలేదు, లేకపోతే శ్రీరాముడు పరిపాలించలేదు, ఎవరు కూడా కొన్ని ప్రాంతాల వరకే పరిమితమయ్యారు. అదృష్టవశాత్తు నేటి భారతదేశం ఇన్ని ప్రాంతీయ
భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా ఇన్ని భాషలు ఉన్నటువంటి ప్రాంతం ప్రపంచంలో ఎక్కడ లేదు. ఈ భారత ఉపఖండంలో ఉన్నన్ని భాషలు ప్రపంచంలో ఎక్కడ లేవు. భాషలే కాదు, ఎథెంటిసిటీ. ఇప్పుడు మీరు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉన్నటువంటి వాళ్ళకును మనకు ముఖ కవలికలనే తేడా ఉంటాయి. వాళ్ళకి నడిముక్కు ఉంటుంది. తర్వాత మీరు హర్యానా, పంజాబ్ అందరూ పోతే వాళ్ళు ఎత్తుగా ఉంటారు. వాళ్ళకు మన దక్షిణ భారతదేశంలో ఇక్కడ కూడా రాము, అంత ఎత్తుంటారు. వాళ్ళ కాలకాడు కూడా మనం నిలబడితే సరిపోతాం. మీరు ఇప్పుడు తగ్గిపోయిన వాళ్ళు కూడా హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్. కాబట్టి ఇది ఒక భిన్నమైనటువంటి ప్రాంతం భూలోకంలో. కాబట్టి ప్రాంతీయ ఆస్పిరేషన్స్ ఏవైతే ఉంటాయో, మా ప్రాంతం అభివృద్ధి కావాలి, లేదా మా ప్రాంతంలో సమస్యల పరిష్కారం కోసమే పుట్టినవి ప్రాంతీయ పార్టీలు. ద్రావిడన్ పార్టీ ఏ విధంగా పుట్టింది? డిఎంకే. లేకపోతే తెలుగుదేశం పార్టీ ఎందుకు పుట్టింది? ఒక ముఖ్యమంత్రిని అవమానపరిస్తే ఇందిరాగాంధీ కొడుకు రాజీవ్ గాంధీ ఒక అంజయ్య గారిని అవమానపరిస్తే తెలుగు భాష, తెలుగు అభిమానంతో ఎన్టీ రామారావు గారు నినాదం ఇస్తే ఒక ప్రాంతీయ పార్టీ పుట్టి కాంగ్రెస్కి పటాపంచ చేసేసింది. కాబట్టి శివసేనని వాళ్ళు చీల్చుండ్రు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు సక్సెస్ గారు బీజేపీ. ఎందుకంటే అక్కడ ఒక మరాఠీ భావం ఉంది. లేతే అది మొదట్లో హిందూయిజం పేరిట వచ్చినప్పుడు కూడా శివసేన, తర్వాత వాళ్ళ ప్రాంతీయ పార్టీగానే వాళ్ళ ఆలోచనలన్నీ కూడా మారినాయి. ఇలా బీజు జనతాదళ్ పార్టీ కూడా అక్కడ ఒరిస్సాలో ఉన్నటువంటి పేదరికం పట్ల మాకు ఒక ప్రాంతీయ పార్టీ ఉంటేనే సమస్యలు పరిష్కారం అని చెప్పి మరి నవీన్ పట్నాయక్ కింద పార్టీ ఆవిర్భవించింది. ఎందుకు మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులతో కలిసి కేంద్రంలో ఉంటుంది నేను కాంగ్రెస్ పార్టీకి బయటకు వచ్చింది మమతా బెనర్జీ. ఆమె ఆల్ ఇండియా ఎన్ఎస్యు యూత్ కాంగ్రెస్లో పనిచేసిన ఆవిడ. కాంగ్రెస్ పార్టీ ఆమె ఉనికి అంతా కూడా. ఇలా బీహార్లో కానివ్వండి, ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ కానివ్వండి, లేకపోతే ఆర్జేడీ కానివ్వండి, ఇవన్నీ, లేకపోతే కర్ణాటకలో మన దేవగౌడ గారి జనతాదళ్ సెక్యులర్ పార్టీ, ఇవన్నీ కూడా ఒక దేశంలో ఒక జాతీయ పార్టీ చీలి ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవించినాయి. వాటి చరిత్ర వేరే. ఈ దేశంలో 2 రకాల ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు బీజు జనతాదళ్ కానివ్వండి, లేకపోతే రాష్ట్రీయ జనతాదళ్ కానివ్వండి, సమాజ్వాదీ పార్టీ కానీ, జనతాదళ్ యునైటెడ్ కానివ్వండి, జనతాదళ్ సెక్యులర్ కానీ, ఇవన్నిటికీ తల్లి జనతా పార్టీ, తర్వాత జనతాదళ్ పార్టీ, ఇవన్నీ చీలిపోయినాయి. కాబట్టి అది కూడా ఒక ప్రాంతీయ అభిమానంతో పుట్టినటువంటి పార్టీలు కావడం. అదే డిఎంకే పార్టీ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కానివ్వండి, లేకపోతే తెలంగాణ రాష్ట్ర సమితి కానివ్వండి, లేకపోతే శివసేన కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలపైన ఆవిర్భవించిన రాజకీయ పార్టీలు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రాంతీయ పార్టీలని ఖతం చేస్తామనేటువంటి ఒక ఆలోచన విధానం ఈ 2 జాతీయ పార్టీలు అనబడేటువంటి జాతీయ పార్టీ సక్సెస్ కావు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద ప్రాంతీయ పార్టీగా ఉన్నది ఈరోజు దేశంలో. చాలా రాష్ట్రాల్లో అధికారమే లేదు. ఇలా బీజేపీ పార్టీ అసలు ఉత్తర భారతదేశం పార్టీ ఈరోజు కొన్ని కారణాల వల్ల కొన్ని ప్రాంతాల లోపల ఆవిర్భవించింది. కర్ణాటకలో కూడా జనతా పార్టీ రామకృష్ణ హెగ్డే ఉన్నంత వరకు బీజేపీకి ఉనికి లేదు. జనతా పార్టీ అంటే చీలిపోవడం వల్ల బీజేపీ లేచింది. కాబట్టి నా దృష్టిలో ఈ దేశంలో ప్రజల కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం, కొన్ని సమస్యల కోసమే పుట్టినటువంటి పార్టీలు ఈ ప్రాంతీయ పార్టీలు. కాబట్టి బీజేపీ ఆలోచన ఎప్పుడు కూడా సక్సెస్ కాదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో లేకుంటే సమస్యల కోసం పుట్టినటువంటి పార్టీలు అనుకున్నప్పటికీ కూడా ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు ఆ పరిస్థితులన్నీ మారిపోయాయి. వాళ్ళకు ఉన్నటువంటి ఆకాంక్షలు కావచ్చు, వాళ్ళకి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని తీర్చిన తర్వాత ప్రాంతీయ పార్టీల అవసరం ఏముంది అనేది ఒక మాటతో పాటుగా జాతీయ పార్టీలు అనేవి దేశం కోసం ఆలోచిస్తుంటాయి. ఇప్పుడు బీజేపీయే తీసుకుంటే దేశం కోసం, దేశం చుట్టుపక్కల ఉన్నటువంటి జియోపొలిటికల్ ఇష్యూస్ వీటన్నిటిని ట్యాకిల్ చేస్తున్నప్పుడు రాష్ట్రాల ఇష్యూస్ గురించి బీజేపీకి తెలియదా అనేటువంటి ఒక మాట ఉంది కదా. ఇప్పుడు బీజేపీ పార్టీలు అటు పాకిస్తాను, ఇటు బంగ్లాదేశ్, ఈ 2 అంటే ఇస్లామిక్ దేశాలు కాబట్టి వాళ్ళు చేస్తున్నటువంటి తతంగాలకే ఇక్కడ ఈ బీజేపీ పెరిగింది. నిజంగా కూడా ప్రపంచం లోపల ఇస్లామిక్ ఫండమెంటలిజం, అక్కడ అమెరికాలో 9/11 దాడులు కానివ్వండి,
తర్వాత ప్రపంచంలో అక్కడ ఇక్కడ వచ్చేటువంటి సమస్యలు ఇవాళ బీజేపీకి కొంత అంటే ఒక ఒక స్పిరిట్ ఆఫ్ హిందూయిజం పెరిగింది, ఊతమిస్తున్నాయా? ఊతమిస్తున్నాయి న్యాచురల్గా. ఎప్పుడైతే ఆ సమస్యలు ఉండవో బీజేపీ ఈ భారతదేశంలో ఉన్నటువంటి మౌలిక పరిస్థితులపైన దృష్టి పెట్టడం లేదు. ఇవాళ యువతరం ఎంత తిరుగుబాటు చేస్తున్నారు. మొన్న ఢిల్లీలో కానివ్వండి, నిన్న హైదరాబాద్లో కానివ్వండి. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వచ్చింది. బీజేపీ ఒక 15 సంవత్సరాలు మతోన్మాదం మీదనో లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి వాదాన్ని రెచ్చగొట్టి జింగోయిజం అంటారు. అంటే జాతీయవాదం, అందరూ కూడా జాతీయవాదం ఉంటుంది. అన్ని రాజకీయ పార్టీలు నేషనల్ ఫీలింగ్ లేదనేది ఈ దేశంలో ఏ పార్టీ లేదు. అన్ని పార్టీలు దేశం కోసం ఏకమైతే దేశభక్తుల పార్టీలే అన్నీ కూడా. ప్రాంతీయ పార్టీలను నిందలేస్తుంది బీజేపీ పార్టీ. ప్రజలు అంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అని చెప్పి మహాకవులు చెప్పారు. అంటే మనుషుల సమస్యలు పరిష్కారం చేయాలి. కాబట్టి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోసమే పుట్టినటువంటి పార్టీలు ప్రాంతీయ పార్టీలు. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకు సూటిగా బీజేపీ ప్రజల సమస్యలు పరిష్కారం చేయడంలో పట్ల ప్రాంతీయ పార్టీలతో పోటీ పడలేదు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రం చెప్తాను నేను. ఇక్కడ బీజేపీ వాళ్ళు ఒక సంవత్సరం క్రితం చెప్పారు, మేము తుమ్మడి హట్టి పర్మిషన్ తీసుకొస్తామని చెప్పి మంత్రులు చెప్పారు. బండి సంజయ్ గారు చెప్పారు, కిషన్ రెడ్డి గారు చెప్పారు, ఎంపీలు మాట్లాడినరు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఒక అంగుళమైన కూడా ముందుకు పోలేదు. వాళ్ళు పరిష్కరించలేరు. ఎందుకంటే బీజేపీ మహారాష్ట్రలో అధికారం ఉన్నది. గడిచోర్లి లాంటి ప్రాంతాల్లో అక్కడ ప్రజలకు వ్యతిరేకంగా తెలంగాణకు సాయం చేస్తుందా? చేయదు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ కిరణ్ కుమార్ రెడ్డి లేఖ రాసిండు, నువ్వు కట్టద్దు, కడితే నీ కర్మ అని చెప్పి రాసిండు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి మన విలేకరుల సమావేశంలో చెప్పి చూపించిన లేఖలు. సో తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ సమస్య కోసం రేవంత్ రెడ్డి అనే తుమ్మడి హట్టి, బండి సంజయ్ తీసుకొస్తారని తుమ్మడి హట్టి కట్టలేరు వాళ్ళు. అందుకే కదా డబుల్ ఇంజన్ సర్కార్ అనేది. ఇక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం వస్తే అన్ని రాష్ట్రాలని ఈక్వల్ గా చూస్తాము, లేకుంటే ఇక్కడ ఈక్వల్ చూస్తే నష్టపోయేది ఎవడు? తెలంగాణ ప్రజలు. ఇప్పుడు అక్కడ అధికారంలో ఉన్నారు, కేంద్రంలో అధికారం. నాడు మహారాష్ట్రలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి, సమైక్య ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఢిల్లీలో సోనియమ్మ రాజ్యం, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి, పరిష్కారం చేయలేదు. ఇలా బీజేపీ ఢిల్లీలో మోడీ గారి ప్రభుత్వం, మహారాష్ట్రలో ఫడ్నవీస్ గారి ప్రభుత్వం, తెలంగాణ సమస్య పరిష్కారం అవుతలేదు. కాబట్టి తెలంగాణ ప్రజలకు తెలంగాణ సమస్యల కోసం పుట్టినట్టే రాజకీయ పార్టీ గులాబీ జెండా అదే పరిష్కరించగలుగుతుంది. కాబట్టి మా నాయకుల్లో కొంతమంది అటు పోతారు ఇటు పోతారు అని పత్రికలు రాస్తున్నాయి. వాళ్ళందరూ కూడా ఉద్యమంలో పుట్టినటువంటి నాయకత్వం. సరే ఆయాగా పోతే వస్తాడు, వచ్చాడు పోతాడు, అది వేరే విషయం. ఈ పార్టీ పుట్టినటువంటి నాయకత్వం ఎవరైతే ఉన్నామో, ఈ పార్టీ సిద్ధాంతాలను ఆకలింపు చేసుకున్న నాయకత్వం కొత్తగా వచ్చినప్పటికీ చాలామంది చాలా ఫెరోషియస్ ఉన్నారు. కొత్తగా వచ్చి జాయిన్ అయ్యి కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీలో చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది ఊహాగానాలు తప్పితే, పత్రికా మీడియా ప్రపంచం సృష్టించినట్టు ఊహాగానం తప్పితే బీఆర్ఎస్ పార్టీని చీల్చలేరు, బీఆర్ఎస్ పార్టీని మింగేయలేరు బీజేపీ పార్టీ. నేను సూటిగా చెప్పదలుచుకున్నాను. అందుకే నాకు పని ఒత్తిడి ఉన్నప్పుడు కూడా ఇలా మీకు ఇంటర్వ్యూ ఇచ్చడానికి కారణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని చీల్చలేరు, బీఆర్ఎస్ పార్టీని మింగేయలేరు.